హాయ్ గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ చిన్ని లోకం. ఈరోజు మనం గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూరని వాటర్లో వేసి మంచిగా మట్టి లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి కొంచెం ఇంగువ వేసుకొని ఎండుమిర్చి ఎండుమిర్చి వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అందులోకి 1 స్పూన్ ఆఫ్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని వేసుకొని మగ్గించుకోవాలి. గోంగూర అంతా నూనెలో మగ్గాక ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్న దాంట్లోకి గోంగూరను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత గోంగూరకి మనం పోపు పెట్టుకోవాలి. ముందుగా ఒక కడాయి తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మినపప్పు, శనగబ్యాళ్ళు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకొని తాలింపు వేగాక ముందుగా మిక్సీ పెట్టుకున్న గోంగూర పచ్చడిని వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంతే, మన గోంగూర పచ్చడి రెడీ. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.